మనం టమాటా రసం ఎలా తయారు చేసుకోవాలో మేము మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. 4 టమాటాలు తీసుకోవాలి. ఆ యొక్క 4 టమాటాలను కట్ చేసుకోవాలి. కొంచెం చింతపండు తీసుకోవాలి. చింతపండు పులుసు అది మొత్తం మంచిగా పిలుచుకోవాలి. పిసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని అందులో పోపు గింజలు అవన్నీ వేసుకుని అవి మొత్తం మరిగిన తర్వాత ఆ తర్వాత అవి రెండు మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసిన తర్వాత టమాటా రసం ఇవన్నీ మిక్స్ చేసి కలిపి బాగా మనకి మంట వచ్చేంతవరకు బాగా ఇట్లా రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇలా వచ్చిన తర్వాత ఇట్లా తొక్క మొత్తం పొంగినే పైకి రావాలి ఫ్రెండ్స్. అప్పుడు వచ్చేంత వరకు మనం అలాగే చేయాలి. బాగా అది మొత్తం మరగనిచ్చాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఉప్పు కారం మనకు తగినంత ఉప్పు కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. అది వేసుకున్న తర్వాత అది మొత్తం బాగా అందులో పసుపు వేసుకోవచ్చు. ఇంకా అంటే కొంచెం లైట్ మసాలా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ధనియాల పౌడర్, కొరిండల్ పౌడర్ అవన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత బెండకాయ ఫ్రై ఫ్రెండ్స్. బెండకాయ ఫ్రై ఓకేనా, అట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మన బెండకాయ ఫ్రైలోకి ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకొని పోపు గింజలు ఓకేనా అవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలి ఫ్రెండ్స్. అందులో అవి మొత్తం బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మగ్గనియాలి మనం ఫ్రెండ్స్. అందులో పల్లీలని వేసుకోవచ్చు, లేదంటే పచ్చిపప్పు అని వేసుకోవచ్చు. ఆ పల్లీలన్నీ వేగిన తర్వాత ఫ్రెండ్స్ అప్పుడు బెండకాయ ముక్కలు వేసుకోవాలి. మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలు అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. బెండకాయలు అనేది అట్లా మంచిగా వేగాలి ఫ్రెండ్స్. ఒక 10-15 నిమిషాలు మంచిగా అట్లా వేగాలి. అందులో మనకు కావాల్సినటువంటి అంటే మనకు తగినంత ఉప్పు, కారము, పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే బెండకాయ మనం కర్రీ చేస్తున్నా, ఫ్రై చేస్తున్నా అందులో ఎప్పుడు మూత పెట్టద్దు ఫ్రెండ్స్. మూత పెట్టి ఏమవుతుందంటే అవి మొత్తం జిడ్డుగా వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మనం ఏ ఫ్రై ఏదైనా సరే మనం అంటే ఫ్రై ఐటమ్ చేసుకున్నప్పుడల్లా ఫ్రెండ్స్ ఇప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ అనేది. ఓకేనా, సిమ్లో పెట్టుకోండి. ఇట్లా ఒక 5 నిమిషాలకు ఒకసారి, 2 మినిట్స్కి ఒకసారి ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. లేదంటే అడుగంటిది ఫ్రెండ్స్. మనం చేసేది ఏదైనా సరే ఓకే ఫ్రెండ్స్, మనం పర్ఫెక్ట్గా చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఏదైనా మనసు పెట్టి మనం చేస్తేనే మనకి ఏదైనా కర్రీ అయినా సరే మంచిగా ఫ్రై అయినా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. మనకు కావాల్సిన బెండకాయ ఫ్రై రెడీ అయింది. లాస్ట్లో అలా కొత్తిమీర వేసుకోవాలి. ఓకేనా, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని అలా ఫైనల్ తిప్పుకొని ఒక 2 నిమిషాలు ఓకే ఫ్రెండ్స్ అలాగే పెట్టాలి ఫ్రెండ్స్. అలా పెట్టిన తర్వాత అప్పుడు మనకు కావలసినటువంటి ఆ యొక్క బెండకాయ ఫ్రై అనేది మనకు టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మనం కావాల్సినంత ఉప్పు, కారం ఒకేసారి వేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ కాకుండా మళ్ళీ వేస్తే ఫ్రెండ్స్ అంత టేస్ట్ అనిపించదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకు కావాల్సినటువంటి బెండకాయ ఫ్రై అంతా రెడీ అయింది ఫ్రెండ్స్. ఇంకోటి మనకు కావాల్సినటువంటి ఓకేనా టమాటా రసం కూడా రెడీ అయింది ఫ్రెండ్స్. మంచి గుమగుమలో మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే అది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.